మీరందరూ తీసుకుంటే కనుక ఒకసారి మేడం గారిని ఇన్వైట్ చేద్దాం. ఓవర్ టు యూ మేడం గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇన్వైటింగ్ మీ. అందరికి గుడ్ ఈవినింగ్ చెప్తున్నాను. హార్ట్లీ వెల్కమ్ అండి. అందరికీ కూడా బిజినెస్ పీపుల్ అందరికీ కూడా హార్ట్లీ వెల్కమ్. ఈ రోజు ప్రోగ్రామ్ అనేది మీ అందరికీ కూడా బిజినెస్ లో ఇంకా ది బెస్ట్ ముందుకు వెళ్ళడానికి, ఎర్నింగ్ లోకి వెళ్ళడానికి ఉపయోగపడుతుందని నేను మనసారా కాంక్షిస్తున్నాను. మై సెల్ఫ్ నా సార్ చెప్పినట్టుగా నారా లావణ్య శ్రీనివాసులు పెర్ల్ ఎగ్జిక్యూటివ్ ఇన్ ఇండస్ట్రీలో నాకు ఈ ఆపర్చునిటీని పరిచయం చేసిన వ్యక్తి వచ్చేసి బోసవినాయ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇలాంటి వండర్ఫుల్ ఆపర్చునిటీని నాకు పరిచయం చేసినందుకు. ఓకే, జస్ట్ ఆరోగ్యం ద్వారా వచ్చి ఈరోజు కెరియర్ ఛాన్స్ గా కూడా నాకు ఉపయోగపడింది అంటే ది బెస్ట్ ఆపర్చునిటీ. అలాగే గైడ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్న వండర్ఫుల్ పర్సనాలిటీ హరి సార్కి, ముందు చూపు ఉన్న వ్యక్తి. థ్యాంక్ యూ సో మచ్ సార్, అలాంటి గైడ్ మాకు దొరికినందుకు. మీరందరూ కూడా ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసి గ్రూప్ లో షేర్ చేసి త్వరగా ఇన్వైట్ చేసుకోండి. లేట్ చేయకుండా మన సెషన్ లోకి వెళ్దాం. ఈ రోజు కంపెనీ యొక్క ప్రొఫైల్ గురించి, అలాగే ప్రొడక్ట్ గురించి, ఎలా మనం ఎర్న్ చేయాలనే ఒక విషయాల పట్ల చక్కని అవగాహన నేను కలిగిస్తాను. అలాగే ఒక వండర్ఫుల్ వీడియో కూడా ఉంటుంది ఈరోజు. మన ఆయుష్ ప్రీమియం గురించి మన మోడీ గారు 2 days బ్యాక్ మాట్లాడిన విషయాలు కూడా వండర్ఫుల్ వీడియో ఉంటుంది. మరి లేట్ చేయకుండా సెషన్ లోకి వెళ్దాం. మీరు ఇక్కడే ఉన్నారా? ఇక్కడే ఉంటే ఒక్కసారి హార్ట్ ఇవ్వండి. విఓపి కదండి, వివా ఓరియంటేషన్ ప్రోగ్రామ్. ఒక బిజినెస్ యొక్క చక్కని ఒక అవగాహన సెషన్ అన్నమాట ఇది. ఓకేనా? మరి ఇక్కడ ఏముంటుంది అంటే ఆరోగ్యం ఉంటుంది, ఆదాయం ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది అన్నమాట. ఫస్ట్ ఆరోగ్యం గురించి మనం తెలుసుకుందాం. ఆరోగ్యం ఉంటేనే కదండి మనం ఆదాయం తీసుకోగలుగుతాము, హ్యాపీగా ఎంజాయ్ చేయగలుగుతాం కదండి. అట్లా ఆరోగ్యం గురించి మనం ఎందుకు ఈ రోజు ఆరోగ్యం అనేది క్రైసిస్ లో ఉంది, అనారోగ్యాల బారిన పడుతూ ఉన్నాము. చాలా చోట్ల ప్రతి ఇంట్లో సిక్ అయ్యామండి, అనారోగ్యాలు, ఈ హాస్పిటల్కి వెళ్ళొచ్చామండి, ఇట్లా ఆర్గాన్ డ్యామేజ్ అయిందని పొద్దున్న లేస్తే ఇలా వింటూనే ఉన్నాము. ఎందుకు అసలు ఎక్కడ చేంజ్ జరిగింది? అసలు మనం ఒక 2 decades కనుక మనం బ్యాక్ కి వెళ్తే కనుక ఎలా ఉండేది అంటే, మన తాతల నాటి లైఫ్ అనేది ఎలా ఉండేది అంటే, ముసలితనం వచ్చిన తర్వాత మాత్రమే చనిపోయేవాళ్ళు. వాళ్ళు ఒక 3వ తరం పిల్లల యొక్క పెళ్లిళ్ళు కూడా చూసేవాళ్ళు. వాళ్ళు అంత ఆరోగ్యమైన జీవితం వాళ్ళకు ఉండేది. మరి వాళ్ళు సూర్యోదయానికి ముందే లేచేవాళ్ళు. ఎలాంటి లైట్లు లేవు వాళ్ళకి, ముందే లేచేవాళ్ళు. సూర్య అస్తం అయిపోయేలోక ముందే భోజనం అనేది ముగించి పడుకునే వాళ్ళు. వాళ్ళు ఎలాంటి కెమికల్ అవశేషాలు లేని ఒక ఫ్రూట్స్ కానీ, ఒక ఆకుకూరలు కానీ, కూరగాయలు కానీ అవే తినేవాళ్ళు. పండుగలు వస్తే తప్ప బయట రేస్కి వెళ్ళపోయేది. ఆ రోజు ఆరోగ్యవంతమైన ఆటలు పాటలు అంటే బయటనే ఉండేది. పిల్లలు ఫిజికల్ యాక్టివిటీస్ ఉండేది. ఈ రోజు మొత్తం మన పిల్లలు మొత్తం కూడా ఈ యొక్క ఆరోగ్యమైన జీవితం అనేది పూర్తిగా డిఫరెంట్ చేంజ్ అయింది. ఈ రోజు ఒకరు ఇద్దరే ఉన్నారు కదా పిల్లలని, వాళ్ళ ఇష్టమైన ఫుడ్ ఇస్తున్నాం, బర్గర్లు పిజ్జాలు ఇస్తున్నాం, ఫిజికల్ యాక్టివిటీ లేదు. ఈరోజు స్ట్రెస్ లైఫ్ ఉంది. మెడిసిన్స్ ఏ టైంకి వేసుకోవాలని ప్రతి ఇంట్లో మెడికల్ బాక్స్ ఉంది. అలాగే మన ఒక పుట్టుక చావు రెండు కూడా మనకు హాస్పిటల్లో సంభవిస్తుంది. ఇదివరకు అయితే పుట్టుక చావు ఇండ్లలోనే ఉండేది. ఈ రోజు పుట్టుక చావు కూడా ఈ రోజు హాస్పిటల్లోనే ఉంటుంది. మరి ఆ రోజు ఉన్న లైఫ్ స్టైల్ అనేది ఈ రోజు సగానికి పడిపోయింది. 50-60 సంవత్సరాలకు మించి ఈ రోజు బతకట్లేదు. ఆ రోజులలో కూడా ఎన్నో అనారోగ్య సమస్యలు అనేది మనం ఎదుర్కొంటూ ఉన్నాం. లివింగ్ లాంగ్ అప్పుడు ఉండేది, ఈ రోజు లివింగ్ షార్ట్ అయిపోయింది. ఆరోగ్యవంతమైన జీవించే కాలం అనేది చాలా తగ్గింది. అసలు ఎక్కడ జరుగుతుంది? అప్పుడు తీసుకున్న రాంగ్ ఎక్కడ జరుగుతుంది, మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది కనుక చూసుకుంటే, అప్పుడు తీసుకున్న ఫుడ్ మొత్తం కూడా శరీరానికి అవసరమైన తీసుకునే వాళ్ళు. అదే మెడిసిన్ లాగా పనిచేసింది. ఈ రోజు తీసుకున్న ఫుడ్ అంతా కూడా మనకి స్లో పాయిజన్ లాగా పనిచేస్తుంది. మన శరీరం ఏం కోరుకుంటుంది, ఏమి ఇస్తున్నాం? మన శరీరానికి ఏం కావాలంటే మినరల్స్, విటమిన్స్, ట్రేస్ ఎనిమల్స్, ఇట్లా ఫైబర్స్, తక్కువ మొత్తంలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, హెర్బ్స్, వాటర్ ఇలాంటివి కావాలి. మరి ఇలాంటి బదులు మనం ఏం ఎక్సెస్ తీసుకుంటున్నాం? మన శరీరానికి అవసరమైనది తప్ప అనవసరమైనది ఎక్కువ ఇస్తున్నాం. ఏమి ఇస్తున్నాం? రిఫైన్డ్ ప్రొడక్ట్స్, ఫ్రై ఫుడ్ ఇవన్నీ తీసుకుంటున్నాం. మీట్, ఎనిమల్ ఇలాంటి ఎక్కువ నాన్ వెజ్ ఎక్కువ తీసుకుంటున్నాం. మనం అన్ని కూడా ఎక్కువ ఉడికించినవి, ఫ్రై చేసిన ఫుడ్ తీసుకుంటున్నాం. అలాగే సాల్ట్ ఎక్కువ తీసుకుంటున్నాం, షుగర్స్ ఎక్కువ తీసుకుంటున్నాం, కొలెస్ట్రాల్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నాం, కెఫిన్, ఆల్కహాల్ ఇలాంటి అన్ని ఫెస్టెడ్ ఫుడ్ అంతా కూడా మనం తీసుకుంటున్నాం.
ఇక్కడ చూడండి నవ్వుతూ ఉన్న ఒక లైఫ్ ఎలా ఉంది. అతను చూడండి ఒకసారి యంగ్ గా తను ఒక 40-50 సంవత్సరాలు 40 సంవత్సరాలు పైబడి ఉంటాడు. కానీ నవ్వుతూ ఉన్నాడు. తన ముందు ఏముందండి? ఫ్రూట్స్ ఇవన్నీ కూడా వెజిటేబుల్స్ ఉన్నాయి. అవి తీసుకుంటే అంతా యంగ్ గా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, నవ్వుతుంది జీవించే కాలం అనేది. చూడండి సోఫాలో ఉన్న అబ్బాయి ఇక్కడ కోక్ ఇవన్నీ బిస్కెట్స్ ఇవన్నీ లేస్ ఇవన్నీ ముందున్నాయి. తను చాలా యంగ్ పీపుల్ ఒక 20-25 ఉంటాడు. కానీ అసలు అలసిపోయి అసలు స్ట్రెస్ లో ఉన్నాడు చూడండి. అలాంటి ఒక ఈ ఫుడ్ వల్లనే ఈ ఫుడ్ దగ్గరనే చేంజ్ అయింది మనకి ఇన్ని రకాల అనారోగ్య సమస్యలు అనేది రావడం జరుగుతుంది. ఫుడ్డే ప్రాబ్లం అయినప్పుడు ఫుడ్డే మనం చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ రోజు లైఫ్ స్టైల్ చేంజ్ అయింది, ఫుడ్ చేంజ్ అయింది. మరి మార్చుకోగలం అంటే లేదు. మన చేతిలో ఉన్నది ఒకటి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నమాట. మందు కంటే ముందు జాగ్రత్త. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఎలాగూ మనము ఈ యొక్క లైఫ్ స్టైల్ మొత్తం కూడా పూర్తిగా చేంజ్ అయింది. ఫిజికల్ యాక్టివిటీ లేదు, పెస్టిసైడ్ ఫుడ్ తీసుకుంటున్నాం. కాబట్టి మనము ముందస్తుగానే ఇప్పుడు మన ఫుడ్ తో పాటు ఆరోగ్యవంత పోషకాలు ఉన్న ఫుడ్, ఔషధ గుణాలు ఉన్న ఫుడ్ కనుక మనం తీసుకోగలిగితే, మన ఫుడ్ లో కనుక డైలీ చేర్చగలిగితే మన ఫ్యూచర్ లో అనారోగ్య సమస్యలు బారిన పడి హాస్పిటల్లో డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం అయితే రాదు. ముందు ఇన్వెస్ట్మెంట్ అనేది హెల్త్ మీద చాలా ఇంపార్టెంట్. ఇదే రేపు మీకు సంపాదన. ఇక్కడ చూడండి అలాంటి ఒక వెల్నెస్ ప్రొడక్ట్స్ ని ముందు జాగ్రత్త కోసం ఎలాంటి అనారోగ్య బారిన పడకుండా ఉండడానికి చేసే ఒక సప్లిమెంట్స్ ని వెల్నెస్ ప్రొడక్ట్స్ అంటారు అన్నమాట. ప్రాబ్లం వచ్చిన తర్వాత వాడే ఒక ప్రొడక్ట్స్ ని ఏమంటారంటే మెడిసిన్స్ అంటారు వాటిని. అవి ఇల్నెస్ అన్నమాట. ఇల్నెస్ వచ్చిన తర్వాత వెల్నెస్ ప్రొడక్ట్స్ అన్నమాట. ఎలాంటి అనారోగ్య బారిన పడకుండా ఉండడానికి తయారు చేయబడిన సప్లిమెంట్స్ అన్నమాట. ఫంక్షనల్ ఫుడ్ అన్నమాట. ఫుడ్డే కానీ ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఔషధ గుణాలు ఉన్నవి, పోషకాలు ఉన్నవి. పోషకాలు అంటే ఏం చేస్తుంది అంటే మన జీవక్రియలని మెరుగుపరచడానికి చాలా వండర్ఫుల్ గా వర్క్ చేస్తుంది అన్నమాట. ఇక్కడ ఐపల్స్ అనేది అసాయ్ ఫ్రూట్ అండ్ బెర్రీస్ యొక్క కాన్సన్ట్రేట్ అండి. ఇది లీటర్ బాటిల్లో ఉంటుంది, గాజు సీసాలో ఉంటుంది. ప్రపంచంలోనే రేరెస్ట్ యొక్క ఫ్రూట్స్ యొక్క కాన్సన్ట్రేటే ఈ యొక్క ఐపల్స్ అన్నమాట. ఇది పేటెంట్ కూడా ఉండడం జరిగింది. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ గురించి మనం తెలుసుకుందాం. అసాయ్ బెర్రీతో పాటు ఫ్రూట్స్ ఇంకా 14 రకాల ఫ్రూట్స్ యొక్క కాన్సన్ట్రేట్ అన్నమాట. అసాయ్ బెర్రీ యొక్క ప్రాముఖ్యత మనం తెలుసుకుందాం. ఈ యొక్క మరి దీనికంటే ముందు ఈ రోజు కంప్లీట్ గా చేంజ్ అయింది మన లైఫ్ స్టైల్ అనేది. ఈ యొక్క ఎంజాయ్మెంట్ లైఫ్ స్టైల్లో కూడా ఈ రోజు కూడా ఆరోగ్యంగా మనం పూర్వీకులు జీవించినంత ఆరోగ్యంగా జీవించాలంటే, ఆరోగ్యకరమైన జీవితం ఉండాలి అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్తుంది అంటే 3.5 కేజీలు రంగురంగుల ఫ్రూట్స్ ఎలాంటి పురుగు మందులు కొట్టండి కనుక మనం డైలీ తీసుకుంటే మన డ్రీమ్ లైఫ్ ని ఎంజాయ్ చేయొచ్చు, ఆరోగ్యకరమైన జీవితాన్ని ఎంజాయ్ చేయొచ్చు అని చెప్తున్నారు. మరి ఈరోజు తీసుకోగలమా? దొరుకుతాయా? కొనగలమా? తినగలమా? అరిగించుకోగలమా? లేదు. కాబట్టి ఎక్కువ మొత్తంలో పోషకాలు ఎక్కడ ఉంటాయంటే ఫ్రూట్స్లలో ఉంటాయి. ఆ ఫ్రూట్స్లలో ఎక్కువ మొత్తంలో పోషకాలు ఉన్న ఫ్రూట్స్ ని, ప్రపంచంలోనే ఎక్కువ మొత్తంలో పోషకాలు ఉన్న ఫ్రూట్ ని ఇక్కడ బ్లెండ్ చేయడం జరిగింది. అదే అసాయ్ బెర్రీ. ఇది సౌత్ అమెరికాలో లభ్యమవుతుంది. ఇది 1027 పుచ్చపంతో సమానం. మన ఇండియాలో దొరికే ఒక పుచ్చపండు కనుక చూసుకుంటే 1027 పుచ్చపంతో సమానం. ఇది నెంబర్ 1 యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏంటంటే మన శరీరం అనేది కణ నిర్మితం. కణాలతో కొన్ని లక్షల కోట్ల కణ నిర్మితం అనమాట. కణాలతోటి కండరాలు తయారైంది, టిష్యూ తయారైంది, దాంతో ఆర్గన్ తయారైంది అనమాట. కణాలు జబ్బుల బారిన పడకుండా చేస్తాయి అనమాట. కణానికి పోషణ, శోషణ, చికిత్స అందిస్తుంది ఈ యొక్క యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట. కణాన్ని రిపేర్ చేస్తుంది. అలాగే పునర్యవ్వనాన్ని ఇస్తుంది, ఇమ్యూనిటీ పవర్ని పుష్కలంగా పెంచుతుంది, గుండెకు చాలా మంచిది. ఇది అంతరిక్షంలో వెళ్ళే వాళ్ళ కోసం వ్యోమగాములు వాళ్ళు ప్రాణాంతకరమైన ఈ యొక్క రేడియేషన్ నుంచి తట్టుకోవడానికి వాళ్ళ కోసం ఇది ఒక ప్రిపేర్ చేసిన ఈ యొక్క అసాయ్ బెర్రీ అన్నమాట. అది మెయిన్ ఇంగ్రీడియంట్ గా మన కంపెనీ చేర్చుకుంది. దీంతో పాటు బ్లూబెర్రీ, బ్లాక్బెర్రీ, మల్బెర్రీ సూపర్ ఫ్రూట్స్ అన్నమాట. అత్యంత శక్తివంతమైన సూపర్ ఫ్రూట్స్ అంటే ఏంటి అంటే టేస్ట్ తో పాటు విత్ న్యూట్రిషన్ వాల్యూ కలిగింది అనమాట. దాంతో పాటు కివి, స్ట్రాబెర్రీ, యాపిల్ ఇట్లా 15 రకాల ఫ్రూట్స్ యొక్క కాన్సన్ట్రేటే ఈ యొక్క ఐపల్స్. ఇది గాజు సీసాలో వస్తుంది, 1 లీటర్ బాటిల్లో వస్తుంది. ఇది అనారోగ్యాల బారిన పడకుండా ఉండడానికి, అనారోగ్యాల నుంచి ఆరోగ్యం వైపు తీసుకెళ్లడానికి, సంపూర్ణ ఆరోగ్యంగా జీవితాంతం కొనసాగించడానికి
సర్వరోగ నివారణగా పనిచేస్తుంది. ఇది 3 నెలల పాప నుంచి చనిపోయేంత వరకు ఎవరైనా వాడుకోవచ్చు. ఈ యొక్క ఐపల్స్ ని గాజు సీసాలో 1 లీటర్ బాటిల్లో రావడం జరుగుతుంది. ఇది ఫస్ట్ ప్రొడక్ట్ అండి. ఇది సూపర్ బ్రాండ్ అని కూడా అంటారు. కరోనా టైంలో అత్యంత అమ్ముడైన ఒక డ్రింక్ అన్నమాట ఇది. లక్షల కోట్ల అమ్ముడైనటువంటి డ్రింక్ అన్నమాట. దాన్ని సూపర్ బ్రాండ్ అని అనడం జరిగింది. వండర్ఫుల్ టేస్ట్ రూపంలో ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఐ కేర్ అన్నమాట. ఒకసారి ఐపల్స్ హార్ట్ ఇద్దామండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఐ కేర్. ఐ కేర్ అనగానే ఇది సంపూర్ణ ఆరోగ్యం కోసం మహిళల కోసమే తయారు చేయబడింది అన్నమాట. స్పెషల్లీ డిజైన్ ఫర్ ఉమెన్. ఇది కూడా గాజు సీసాలో వస్తుంది. పీచ్ ఫ్లేవర్ లో మహిళల సంపూర్ణ ఆరోగ్యం కోసం డిజైన్ చేయబడింది అనమాట. ఈ రోజు మహిళ ఎన్నో రకాల అనారోగ్యాలతో సఫర్ అవుతూ ఉంది. లైక్ చాలా రకాల సమస్యలు, నొప్పులు అవ్వచ్చు, స్ట్రెస్ అవ్వచ్చు, ఇట్లా హార్మోన్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఇన్ఫెర్టిలిటీ అవ్వచ్చు, ఇట్లా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఇట్లా ఎన్నో రకాల స్కిన్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ తోటి సఫర్ అవుతూ ఉంది. ఈ రోజు ఇలాంటి లైఫ్ స్టైల్లో ఉంటూ కూడా సంపూర్ణ ఆరోగ్యానికి మహిళలకి ఏదైతే ఉపయోగపడతాయో ప్రాచీన ఆయుర్వేదాల గ్రంథాల నుంచి తీసుకొని కన్జ్యూమబుల్ రూపంలో, కషాయం రూపంలో ఉంటే ఈ రోజు ఉన్న పీపుల్ తీసుకోరని ఒక ఉద్దేశంతో దానికి జపనీస్ టెక్నాలజీ, అడ్వాన్స్ టెక్నాలజీని ఉపయోగించి కన్జ్యూమబుల్ గ్రేడ్ లో తీసుకురావడం జరిగింది. దీంట్లో మహిళల కోసం మన ఋషులు అలవాటు చేయడం జరిగింది పసుపుని. ప్రతి మహిళ శుక్రవారం నెలసరి వచ్చినప్పుడు ఇట్లా ముద్దల రూపంలో ఇట్లా ఎన్నో రకాల బెనిఫిట్స్ ఇవ్వడానికి మనకి ఋషులు అలవాటు చేయడం జరిగింది. అట్లా పసుపు నుంచి ఫైనెస్ట్ గా ఒక 5% ఏదైతే ఉపయోగపడుతుందో మనకి కర్కుమిన్ ఇక్కడ బ్లెండ్ చేయడం జరిగింది. ఇది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉంటాయి అన్నమాట. ప్రతి ఒక్క మహిళ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ప్రతి ఒక్క మహిళ 35 ఇయర్స్ మెన్స్ట్రుయేషన్ సైకిల్లో ఉంటున్నారు. ఈ రోజు తీసుకున్న ఒక నాప్కిన్స్ కారణం చేత ఖచ్చితంగా 90% మహిళలు ఈ యొక్క యూట్రస్ క్యాన్సర్ బారిన పడిపోతున్నారు అని చెప్తున్నారు మన నివేదికలు అన్నమాట. ఇది యాంటీ క్యాన్సర్ సపోర్ట్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇలాంటి ఒక ప్రాపర్టీస్ అనేది ఈ యొక్క కర్కుమిన్ కు ఉండడం జరిగింది. దీంతో పాటు బాస్వేలియా సెరెక్టా ఎలాంటి కీళ్ళ నొప్పుల బారిన పడకుండా ఉండడానికి, ఆస్టియో ఆర్థరైటిస్, రుమటైడ్ ఆర్థరైటిస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం వింటూ ఉన్నాం. అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి, ఉన్నట్టయితే కంట్రోల్లో పెట్టడానికి సపోర్ట్ చేస్తుంది, హెల్ప్ అవుతుంది. అలాగే మహిళల్లో వచ్చే అధికమైన ఆందోళనలు, ఒత్తిడిని కంట్రోల్ చేస్తుంది. అలాగే ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది అన్నమాట. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే అనేక రకాల ప్రాబ్లమ్స్, ఈ రోజు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవ్వచ్చు, ఓవర్ బ్లీడింగ్ అవ్వచ్చు, వైట్ డిశ్చార్జ్ అవ్వచ్చు, ఈ రోజు ఇన్ఫర్టిలిటీ అవ్వచ్చు, అబార్షన్స్ అవ్వచ్చు, అంగవైకల్యంతో ఉన్న పిల్లలు పుట్టడం అవ్వచ్చు, మెనోఫాజ్ అవ్వచ్చు, ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ అనేది మహిళ ఎదుర్కొంటూ ఉంది. దానికోసం మనకి ఇక్కడ శతావరిని బ్లెండ్ చేయడం జరిగింది. అది మహిళలకు వచ్చే 100 రకాల సమస్యలను పైగా చెక్ పెడుతుంది అన్నమాట. అంటే బ్యాలెన్సింగ్ చేస్తుంది. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల వచ్చే అనేక రకమైన ప్రాబ్లమ్స్ కి బ్యాలెన్స్ పెట్టడం వల్ల మనకి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వడానికి ఇది సపోర్ట్ అవుతుంది, హెల్ప్ అవుతుంది. దీంతో పాటు మైనర్ గా 9 రకాల ఇంగ్రీడియంట్స్ తోటి వండర్ఫుల్ టేస్టీ రూపంలో మన కోసం తీసుకోబడిన డ్రింకే ఈ యొక్క ఐ కేర్ అన్నమాట. ఈ యొక్క మహిళ ఇది తీసుకోవడం వల్ల ఒక మహిళ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడానికి, జనరేషన్ బై జనరేషన్ స్ట్రెంగ్ గా, బోన్ స్ట్రెంత్ గా ఉండడానికి, ఇట్లా మెంటల్ స్ట్రెంత్ గా ఉండడానికి మనకి సపోర్ట్ చేస్తుంది ఈ యొక్క ఐ కేర్ అన్నమాట. అసలు 35 ఇయర్స్ ఎబో రావాలి మనకి మహిళలకి ఈ ప్రాబ్లమ్స్ అనేది. కానీ ఈ రోజు ఎప్పుడైతే పిల్లలు టీనేజ్ లోనే, ఎప్పుడైతే 9 ఇయర్స్ లోనే మన ఈ రోజు మెచ్యూర్ అనేది జరుగుతుంది. అప్పటి నుంచి చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేది ఈ రోజు ఎదుర్కొంటూ ఉన్నారు. మెచ్యూర్ అయిన ప్రతి ఒక్క ఆడపిల్లకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇది వాడుకోవచ్చు. 35 ఇయర్స్ ఎబో వాళ్ళు మాత్రం మస్ట్ అండ్ షుడ్ గా మనము ముందు జాగ్రత్త కోసం వాడవలసిన వండర్ఫుల్ డ్రింక్ అన్నమాట ఈ యొక్క ఐ కేర్ అన్నమాట. ఇది కూడా పేటెంటెడ్ ఉంది. ఇది గాజు సీసాలో పీచ్ ఫ్లేవర్ లో వండర్ఫుల్ టేస్ట్ రూపంలో మన కోసం తీసుకురాబడింది ఐ కేర్. మరొకసారి మహిళల కోసమే ప్రత్యేకించి ఒక ప్రోడక్ట్ ని తీసుకురావచ్చినందుకు ఒకసారి కంపెనీకి హార్ట్ ఇద్దామా. నెక్స్ట్ వచ్చేసి ఐ కాఫీ. ఓన్లీ హాట్ వాటర్ లో కలుపుకునే ఒక కాఫీ పౌడరు ఈ రోజు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తుందండి. మన ఒంట్లో ఉన్న ఏ ఒక్క ఆర్గాన్ డ్యామేజ్ అవ్వకుండా
ప్రాణాంతకరమైన ఇప్పుడు భయంకరమైన అంటే ప్రతి ఒక్కరు అంటే సింపుల్ అయిపోయిన ఒక ప్రాబ్లం. ఒక డయాబెటిక్ రాకుండా ఉండడానికి, ఉన్నట్టయితే కంట్రోల్‌లో పెట్టడానికి, మరి మరి డయాబెటిక్ నుంచి ప్రీ డయాబెటిక్ రావడానికి వండర్‌ఫుల్ టేస్ట్ రూపంలో అందిస్తున్న ఒక కాఫీయే మనకి ఇండస్ వివా ఐ కాఫీ అన్నమాట. ఇది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి క్రీమర్ అండ్ బ్లాక్. క్రీమర్ వచ్చేసి ప్రివెంటివ్ అన్నమాట. ముందు జాగ్రత్త కోసం. ఆల్రెడీ డయాబెటిక్‌లో ఉంటే గనక ఆల్రెడీ ఒక కాంప్లికేషన్స్‌లో ఉంటే గనక మనం బ్లాక్ కాఫీ తీసుకోవాలి. ఇందులో మెయిన్ ఇంగ్రీడియెంట్స్ వచ్చేసి అంటే ఏకనాయకం, సప్తరంగా అంటారు. సలేసియా రెటిక్యులేటర్ నుండి మెయిన్ ఏదైతే రూట్ ఉంటుందో, ఏదైతే ఎక్స్ట్రాక్ట్ ఉంటుందో, ప్రధానమైన పదార్థం ఉంటుందో అది ఇక్కడ బ్లెండ్ చేయడం జరిగింది. ఇది సాల్సినాల్ అనేది 1% బిలో, అది మాత్రమే మనకు ఉపయోగపడుతుంది అనమాట. ఇది మన ఒంట్లో ఉన్న ఒక షుగర్ రావడానికి కారణమైనటువంటి క్లోమ గ్రంథిని రిపేర్ చేయడానికి, మన తిన్న ఆహారం డంప్ అవడం వల్లనే ఈ రోజు గ్లూకోజ్ నిల్వలు పెరిగిపోయి ఈ రోజు డయాబెటిక్ వస్తుంది. కాబట్టి తిన్న ఆహారం డంప్ అవ్వకుండా కార్బోహైడ్రేట్ బ్లాకర్ గా పనిచేస్తుంది. ఆల్రెడీ ఇంతకు ముందు తిన్న ఆహార పదార్థాల వల్ల పేరుకున్న నిల్వలు, ఎక్సెస్ గ్లూకోజ్ నిల్వలు ఏవైతే ఉన్నాయో అవి క్లీనింగ్ చేయడానికి వండర్ఫుల్ గా సపోర్ట్ చేస్తుంది ఈ యొక్క సాల్సిటాల్. దీంతో పాటు ముక్నా ప్యూరియన్స్, దూలగొండి గింజలు, ప్రతి సన్న నరాల గుండా రక్త ప్రసరణ సాఫీగా అవ్వడం వల్ల ఈ రోజు స్ట్రోక్స్ అనేవి ఒక కాంప్లికేషన్స్, డయాబెటిక్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ రాకుండా ఉండడానికి వండర్ఫుల్ గా సపోర్ట్ చేస్తుంది. బ్లడ్ షుగర్ మేనేజ్మెంట్ గా వండర్ఫుల్ గా సపోర్ట్ చేస్తుంది విత్ టేస్టీ. అలాగే కెఫిన్ ఫ్రీ అన్నమాట. కాఫీ గింజల పొడి ఇందులో బ్లెండ్ చేయడం జరిగింది. కాఫీ గింజల్ని కూరుగు ప్రాంతం నుంచి తీసుకొని దాన్ని 40 degrees వద్ద రోస్ట్ చేసి, కెఫైన్ అనే ఒక హానికరమైంది అది ఎవాపరేట్ అయిపోయిన తర్వాత ఈ యొక్క ఫాలిఫినాల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ గా మారిన తర్వాత ఇక్కడ బ్లెండ్ చేయడం జరిగింది. వండర్ఫుల్ టేస్టీ కాఫీ. మన ఒక కాఫీ తీసుకోవడం వల్ల మనం డయాబెటిక్ వెళ్ళకుండా ఉండడానికి, ఒంట్లో ఉన్న ఏ ఒక్క ఆర్గాన్స్ డామేజ్ అవ్వకుండా ఉండడానికి అండ్ రిపేర్ చేయడానికి, స్ట్రెంథనింగ్ చేయడానికి వండర్ఫుల్ గా సపోర్ట్ అవుతుంది, హెల్ప్ అవుతుంది ఈ యొక్క కాఫీ అన్నమాట. ఈ కాఫీ అనేది 2 రకాలు అని చెప్పుకున్నాం కదండి. ఈ యొక్క క్రీమర్ కాఫీలో 11% ఉంటుంది సాల్సిటాల్ అనేది. బ్లాక్ కాఫీలో వచ్చేసి 22% అనేది ఉండడం జరుగుతుంది. ఒక బాక్స్ లో 50 సాచెట్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఆరోగ్యవంతమైన వాళ్ళు రోజు ఒక హాఫ్ సాచెట్ తీసుకున్న ఒక 100 రోజులు 3 నెలల పాటు మన సంపూర్ణ ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఒకసారి కాఫీకి హార్ట్ ఇద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఐ గ్లో, కాదలలేని అందం. చర్మానికి అందం గురించి ఆలోచిస్తాం, ఆరోగ్యం గురించి ఆలోచించాం కదండి, అవునా? చర్మం యొక్క అందం, ఆరోగ్యం దాగి ఉంది ఈ యొక్క ఐ గ్లోలో. మరి దేనితో తయారు చేయడం జరిగింది? అసలు ఈ రోజు చర్మము డ్యామేజ్ అవ్వడానికి, ఆరోగ్యం ఇబ్బందిలో ఉండడానికి, స్కిన్ డ్యామేజ్ అవ్వడానికి ఒకే ఒక కారణం, రీజన్ ఏంటి అంటే ఎప్పటికప్పుడు తిన్న ఆహారము డైజెషన్ అయ్యి టాక్సిన్స్ అనే విషయాలు, వ్యర్థాలు అనేవి బయటికి వెళ్ళిపోకపోవడం వల్ల, మన శరీరంలో ఎప్పటికప్పుడు బయటికి పంపించేది లివర్ అన్నమాట. అది బయటికి పంపించకపోవడం వల్ల, బ్లడ్ అనేది ప్యూరిఫై గా లేకపోవడం వల్ల ఈ రోజు చర్మ సంబంధమైన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మన ప్రొడక్ట్స్ అన్ని కూడా సిస్టమ్ మీద పనిచేస్తాయి అన్నమాట. ఇది ఎలా పనిచేస్తుంది అంటే గనక ఒక లివర్ ని డీటాక్సిఫై చేసి రక్తాన్ని శుద్ధి చేసి ఆటోమేటిక్ గా చర్మం మీద వచ్చే సమస్యలు కంట్రోల్ పెట్టడానికి సపోర్ట్ అవుతుంది, హెల్ప్ అవుతుంది అన్నమాట. దీంట్లో ఉన్న మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కాశ్మీరీ కుంకుమ పువ్వు. బంగారం కంటే విలువైనది. ప్రెగ్నెన్సీ స్త్రీలు ఎందుకు వాడతారండి కుంకుమ పువ్వు? వైట్ గా ఉండడానికి కదండి. దాని సైంటిఫిక్ రీజన్ ఏంటి అంటే చర్మం యొక్క ఆరోగ్యానికి అన్నమాట. అలాగే హెయిర్ గ్రోత్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి దీంట్లో. అలాగే విటమిన్ సి అనేది దీంట్లో రిచ్ గా ఉంటుంది. రిచ్ గా ఉంది అంటే బ్లడ్ ఇంక్రీజ్ అవ్వడానికి, శుద్ధిగా ఉండడానికి, అంటే శుద్ధి చేయడానికి, క్లీనింగ్ చేయడానికి కూడా వండర్ఫుల్ ఉపయోగపడుతుంది అనమాట. దీన్ని రెడ్ గోల్డ్ కూడా అని కూడా అంటారు. ఇది ఏం చేస్తుంది? దీంతో పాటు బంతిపూల నుంచి లుటిన్ ఎక్స్ట్రాక్ట్, అలాగే కోజిక్ యాసిడ్, లికోరేజ్ ఎక్స్ట్రాక్ట్, అతి మధురము, వీటితోటి తయారైందే ఈ యొక్క ఐగ్లో అన్నమాట. ఈ ఐగ్లో అనేది 4 రకాల ఫ్లేవర్ లో ఉంటుంది. ఒకటి వచ్చేసి బ్లాక్ కరెంట్, ఆరెంజ్, మ్యాంగో, ఇట్లా 4 రకాల ఫ్లేవర్ లో స్ట్రాబెర్రీ. ఈ ఒక్కొక్కటి 35 ml ఉంటుంది. ఒక బాక్స్ లో 28 సాచెట్స్ అనేది రావడం జరుగుతుంది. డైలీ భోజనం తర్వాత ఒక సాచెట్, నైట్ డిన్నర్ తర్వాత ఒక సాచెట్ తీసుకోవడం వల్ల మనము స్కిన్ అంటే మన స్కిన్ యొక్క డ్యామేజ్ ని రిపేర్ చేయడానికి, 7 పొరల నుంచి రిపేర్ చేయడానికి, డీటాక్సిఫై చేయడానికి వండర్ఫుల్ గా సపోర్ట్ అవుతుంది. స్కిన్ హెల్దీగా ఉండడానికి, యాంటీ ఏజింగ్ కి, యాంటీ రింకిల్ కి,
పిగ్మెంటేషన్స్ రాకుండా ఉండడానికి, ఉన్నట్టయితే క్లియర్ చేయడానికి, ఇట్లా స్కిన్ రిజినేషన్ చేయడానికి, పునర్యవ్వనాన్ని ఇవ్వడానికి, యాంటీ ఏజింగ్ కి వండర్ఫుల్ గా సపోర్ట్ అవుతుంది, హెల్ప్ అవుతుంది ఐగ్లో అన్నమాట. ఇది అన్ని రకాల స్కిన్ ఉన్న వాళ్ళు వాడుకోవచ్చు. అంటే డ్రై స్కిన్ అవ్వచ్చు, ఆయిల్ స్కిన్ అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, జెంట్స్ అవ్వచ్చు, లేడీస్ అవ్వచ్చు, ప్రతి ఒక్కరు ఎవరైనా వాడుకోవచ్చు. ఇది స్కిన్ కు సంబంధించి ప్రొడక్ట్ అండి. ఒకసారి స్కిన్ కి సంబంధించి ప్రాబ్లం ఎక్కడో అక్కడ సొల్యూషన్ చెప్పిన ఒక న్యూట్రీ కాస్మెటిక్ అయినటువంటి ఐగ్లోకి ఒకసారి హటిద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఐ స్లిమ్. ఎక్కువ మంది వెతికేది ఏదైనా ఉంది అంటే ఒబిసిటీ గురించి, అంటే ఎలా బరువు తగ్గాలి అనే దానికోసమే మనం వెతుకుతూ ఉంటామంట ఎక్కువ యూట్యూబ్ లో. అయితే ఇదేంటి అంటే ఒక వండర్ అన్నమాట. ఇది వెయిట్ మేనేజ్మెంట్ అన్నమాట. ఫ్లాట్ టమ్మీస్, బరువు అంటే ఎత్తు దగ్గ బరువు మేనేజ్ చేయడానికి వండర్ఫుల్ గా సపోర్ట్ చేస్తుంది అనమాట. అంటే ఎత్తు దగ్గ కంటే ఎక్కువ బరువు ఉన్నాం అనుకోండి తగ్గించడానికి, తక్కువ ఉన్నాం అనుకోండి వెయిట్ పెరగడానికి, అలా వెయిట్ ఒకటే వెయిట్ సంవత్సరాల తరబడి మెయింటైన్ చేయడానికి కూడా వండర్ఫుల్ గా సపోర్ట్ చేస్తుంది ఈ యొక్క ఐస్లిమ్ ఫ్లాట్ అన్నమాట. అలాగే ఇది ఒక ప్రత్యేకత ఉంది, ఏంటి అంటే యుఎస్ పేటెంటెడ్ అనమాట. FB3 ఫార్ములా ఇది పేటెంటెడ్ అనమాట. దీంట్లో ఏంటిది ఆ 3 ఏంటి? ఫ్యాట్ బర్నింగ్ 3, 3 రకాలుగా బర్న్ చేస్తుందంట ఫ్యాట్ ని. ఎలా అంటే ఇందులో ఉన్న 3 ఇంగ్రీడియంట్స్ అనమాట. ఫోలిస్ ఫోర్స్కోల్ ఏమో బరువుని తగ్గించడానికి, అలాగే సిసిమమ్ ఇండికమ్ ఏమో నల్ల నువ్వులు అనమాట, ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ ని బర్న్ చేయడానికి, సలేసియా రెటికులేటా ఏమో ఇప్పటి నుంచి తిన్న ఆహారం డంప్ అయి కొలెస్ట్రాల్ గా మారకుండా, ఎక్సెస్ నిల్వలు పెరిగిపోకుండా, ఆల్రెడీ పెరిగిపోయిన నిల్వల్ని బయటికి పంపించడానికి అద్భుతంగా సపోర్ట్ అవుతుంది, హెల్ప్ అవుతుంది. దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే మన శరీరంలో ఉపయోగపడే HDL ని ఇంప్రూవ్ చేస్తుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్, అనేక అనర్థాలకు కారణమైనటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ ని, LDL ని బయటికి పంపించడానికి వండర్ఫుల్ గా సపోర్ట్ అవుతుంది అన్నమాట. గుడ్ ఫ్యాట్ ఈజ్ ఇన్, బ్యాడ్ ఫ్యాట్ ఇస్ అవుట్ అన్నమాట. ఇందులో ఒక 28 బార్స్ ఉంటాయండి. ఒక్కొక్కటి 75 గ్రామ్స్ ఉంటుంది. ఇది 4 రకాల ఫ్లేవర్ లో ఉంటుంది. చాక్లెట్, వెనిలా, ఆరెంజ్, స్ట్రాబెర్రీ, మ్యాంగో స్ట్రాబెర్రీ, ఇట్లా ఒక్కొక్కటి 75 గ్రామ్స్ ఉంటుంది. ఇది మనకి అండర్ వెయిట్ ని మేనేజ్మెంట్ చేయడానికి, ఓవర్ వెయిట్ ని కంట్రోల్ చేయడానికి, అలాగే వెయిట్ మేనేజ్మెంట్ చేయడానికి వండర్ఫుల్ గా సపోర్ట్ అవుతుంది. ఇది కూడా పేటెంటెడ్ ప్రొడక్ట్. ఇలాంటి ఒక అద్భుతమైన ప్రొడక్ట్స్ ని మనం ఎప్పుడైతే ఎంత అర్థం చేసుకుంటామో, ఎంత ఇష్టపడతామో, అంత ఇష్టపడ్డ వాళ్ళే ఇందులో బిజినెస్ లో స్పీడ్ గా మనం సక్సెస్ అవ్వగలం, ప్రతి ఒక్కరు కూడా. మరి ఇలాంటి ఒక ప్రొడక్ట్ గురించి ఇక్కడ చూడండి, ఆయుష్ ప్రీమియం అని ఇక్కడ చూసారా? ఇక్కడ చూడండి, ఆయుష్ ప్రీమియం కనబడుతుందా అండి? ఇది ప్రతి ఒక్కరు మనం గమనించాలి. దీనికోసము మన యొక్క మోడీ గారు ఏమన్నారో ఒక్కసారి చూద్దాము. మరి ఇక్కడే ఉన్నారా మీరందరూ? ఇక్కడే ఉంటే గనక నేను ప్లే చేస్తాను, మీరు చక్కగా వింటూ ఉండండి. అసలు ఎంత వండర్ అంటే, అసలు మనం ఫ్యూచర్ ఇండస్ట్రీలో ఉన్నామనడానికి ఇది ఒక నిదర్శనం అండి, ఒక నిదర్శనం. నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి, గమనించండి పదాలని. తను హిందీలో మాట్లాడతాడు. भारत में बने గ్లోబల్ సర్టిఫికేషన్ అంటే ఇది మనకు, మన ఒక భారతదేశానికి స్పెషల్ అంటే ఇది. उच्चतम गुणवत्ता के आयुष प्रोडक्ट्स पर ये मार्क लगाया जाएगा। ये आयुष मार्क आधुनिक टेक्नोलॉजी के प्रावधानों से युक्त होगा। ప్రాచీన ఆయుర్వేదానికి అడ్వాన్స్ టెక్నాలజీ జోడించింది అనమాట. అడ్వాన్స్ టెక్నాలజీ అని సార్ వాడడం జరిగింది కదా, లేటెస్ట్ టెక్నాలజీ అని. అలాంటి ఒక టెక్నాలజీ ఉపయోగించిన ఒక సర్టిఫికేషన్ కి, ఆ ఒక ప్రొడక్ట్స్ కే ఇస్తారన్నమాట ఇవి. इससे विश्व भर के लोगों को ప్రపంచంలోని అందరూ వాడుకోవడానికి నమ్మదగింది ఈ యొక్క సర్టిఫికేషన్ అన్నమాట.
क्वालिटी आयुष प्रोडक्ट्स का भरोसा मिलेगा। క్వాలిటీ యూ కెన్ ట్రస్ట్ అని ఈ యొక్క ఆయుష్ ప్రీమియం మార్క్ మీదనే ఉంది చూడండి. క్వాలిటీ నమ్మదగింది, ప్రపంచ వ్యాప్తంగా వాడదగింది, ప్రీమియం అని ఉంది కదండి. ప్రీమియం ఇంటర్నేషనల్ క్వాలిటీ అన్నమాట. हाल में बने आयुष एक्सपोर्ट प्रमोशन काउंसिल से भी ఏ దేశానికైనా అవలీలగా మన ప్రొడక్ట్ వెళ్తుందంటే ఇది కారణం. అలాంటి అవలీలగా వెళ్ళే ఒక సర్టిఫికేషన్ ఇది. निर्यात को प्रोत्साहन मिलेगा और विदेशी बाजार खोजने में मदद मिलेगी। साथियों, आज एक और घोषणा मैं आपके बीच कर रहा हूं। देश भर में आयुर प्रोडक्ट्स के प्रचार प्रसार के लिए, रिसर्च और मैन्युफैक्चरिंग को बढ़ावा देने के लिए రీసెర్చ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ हमारी सरकार ఇస్తారట. आयुष पार्क का नेटवर्क विकसित करेगी। ये आयुष पार्क देश में आयुष मैन्युफैक्चरिंग को नई दिशा देगा। साथियों, हम देख रहे हैं कि मेडिकल टूरिज्म, आज भारत मेडिकल टूरिज्म के लिए दुनिया के कई देशों के लिए एक बहुत ही आकर्षक डेस्टिनेशन बना है। ఎట్లయితే ఫార్మాసిటికల్ కి ఎంత రేంజ్ లో ఒక ఎట్లయితే టెస్ట్ అంటే ఇవన్నీ క్లినికల్ ట్రయల్స్ జరిగాయో అలాంటి క్లినికల్ ట్రయల్స్ జరిగిన ఒక సర్టిఫికేషన్ అన్నమాట ఈ ప్రొడక్ట్స్ అని. ఇది ఈ యొక్క ఆయుష్ ప్రీమియం సర్టిఫికేట్ అన్నమాట. ఒక్కసారి హార్ట్ ఇద్దామా. ఇప్పుడు 2025 లో మోడీ గారు చెప్తున్నారు, మన కంపెనీ 2006 నుంచి రీసెర్చ్ చేసి మన కోసం ప్రొడక్ట్ ని ఆల్రెడీ లేటెస్ట్ టెక్నాలజీ జోడించి ఆయుష్ ప్రీమియం తీసుకొని మన కంపెనీ మన కోసం డిజైన్ చేసింది. ఫ్యూచర్ కంపెనీ కాదా, బిహైండ్ 21st సెంచరీ బిజినెస్ మన యొక్క ఇండస్ట్రీవా. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మన యొక్క ఈ యొక్క ప్రొడక్ట్స్ తయారు చేసే ఒక కంపెనీ గురించి మనం బ్యాక్గ్రౌండ్ గురించి మనం తెలుసుకుందాం. ఈ యొక్క ఏ కంపెనీ అయినా డైరెక్ట్ సెల్లింగ్ లో వచ్చిన కంపెనీ ఇంతవరకు ఓన్ అనేది లేదు. మనకు బెంగళూరులో మనకి ఓన్ కంపెనీ అనేది మనకి ఇక్కడ బెంగళూరులో నందిదుర్గ రోడ్ లో ఉండడం జరిగిందండి, జయమాల ఎక్స్టెన్షన్ లో ఓన్. నెక్స్ట్ వచ్చేసి మన ప్రొడక్ట్ వచ్చేసి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎక్కడ అవుతుంది అసలు అంటే కనుక అడ్వాన్స్ టెక్నాలజీ, మన ప్రపంచంలో అడ్వాన్స్ టెక్నాలజీ జపాన్ కదండి, జపాన్ టెక్నాలజీ అక్కడ బయోటిక్ జపాన్ లో మనకి ఫార్ములేట్ అవుతున్నాయి మన యొక్క ప్రొడక్ట్స్ అన్ని కూడా. మన యొక్క తయారీ ఎక్కడ జరుగుతుంది అంటే కనుక మనకి నీలమంగాల్లో బెంగళూరులో జరుగుతుంది. ఆ ఒక మన మిషనరీ ఒక కేపబిలిటీ ఎంత అంటే 5,50,000 యూనిట్స్ పర్ మంత్ తీసే కెపాసిటీ మన యొక్క ఫ్యాక్టరీకి ఉండడం జరిగింది. మన యొక్క ప్రొడక్ట్స్ ఒక సర్టిఫికేషన్ అండ్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి, అవి ఏంటి అంటే ఇక్కడ మన ప్రొడక్ట్స్ కి వచ్చేసి కోషర్ సర్టిఫికేట్, ఇంటర్నేషనల్ క్వాలిటీ. ఇప్పుడు చూసారు కదా ఆయుష్ ప్రీమియం సర్టిఫికేషన్ ఉంది, అలాగే కోషర్ సర్టిఫికేట్ కూడా మనకు ఉండడం జరిగింది. ఈ యొక్క ప్రొడక్ట్స్ లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ చెప్తున్నారు, ఇవి నిర్ధారితమైనవా లేదా అనేది అన్ని కూడా చెక్ చేసే సంస్థ అన్నమాట. అలాగే మన R&D మన యొక్క ప్రొడక్షన్ కి సంబంధించి గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ అన్నమాట, R&Dకి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి CII అంటే శాఖకు సంబంధించి ఇండస్ట్రీకి సంబంధించి అన్నమాట. భారత పరిశ్రమ శాఖలో 1 ఆఫ్ ద నెంబర్ అన్నమాట CIIలో. నెక్స్ట్ మరి ఇది టెక్నాలజీ యూజ్ చేస్తున్నాం మనం, SAP అన్నమాట. జర్మన్ లో టాప్ మోస్ట్ సాఫ్ట్వేర్ అన్నమాట, జర్మన్ సాఫ్ట్వేర్ SAP అన్నమాట. మీరు అడగొచ్చు ఏంటి అంటే ఇప్పుడు వీళ్ళు సాఫ్ట్వేర్ కంపెనీస్ లో ఉన్న వాళ్ళని అడగొచ్చు, వాళ్ళు ఈ SAP అంటే ఏంటంటే అసలు మీ యొక్క వాల్యూ అనేది ఇంకా పెరుగుతూ ఉంటుంది అనమాట. ఆ SAP వాడుతున్నారంటే కోటాను కోట్ల వ్యాపారం చేసే వాళ్ళు మాత్రమే SAP వాడుతుంటారు అనమాట. అలాంటి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మనకు ఉండడం జరిగింది. అలాగే అవార్డ్స్ అండ్ రికగ్నైజేషన్ కంపెనీకి మన ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి ఈ రోజు ప్రతి ఒక్కరు GST ఎగ్గొట్టడానికి, IT ఎగ్గొట్టడానికి అందరూ చూస్తున్నారు. కానీ మన కంపెనీ ప్రతి ఒక్క ప్రోడక్ట్ కి 322 రూపీస్ అనేది GST అని పే చేసిన తర్వాత మనకు రావడం జరుగుతుంది. అలాగే TDS 2% మనకు వచ్చే కమిషన్ నుంచి 2% కట్ అయిన తర్వాతనే మనకు రావడం జరుగుతుంది. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ నుంచి మనకి
ఇండస్ట్రీకి రావడం జరిగింది. జిఎస్టీ ఇంప్లిమెంటెడ్ చేసినట్టుగా. గ్రేట్ కదండి ఇది, అవునా కాదా? ఇలాంటి టైంలో నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్ట్ బాగున్నాయని ఎవరు చెప్పాలండి? కస్టమర్స్ చెప్పాలి, అవునా కాదా? వాడిన వాళ్ళు చెప్పాలి. అలాంటి బెస్ట్ కన్జ్యూమర్ సాటిస్ఫాక్షన్ కంపెనీ అవార్డు కూడా మనకి రావడం జరిగింది. ఇది అండి మనకు ప్రొడక్ట్ కంపెనీ యొక్క సమాచారం. మరి మనం ఏం చేయాలి అంటే గనక మన ఒక ప్రొడక్ట్స్ అన్ని కూడా న్యూట్రాసిటికల్స్ అండి. ఫార్మాసిటికల్స్ అంటే ఏంటి అంటే ప్రాబ్లం వచ్చిన తర్వాత వాడేది. న్యూట్రాసిటికల్స్ అంటే ఏంటంటే వెల్నెస్ ప్రొడక్ట్స్ అన్నమాట. ఎలాంటి అనారోగ్యం రాకుండా ఉండడానికి వాడదగింది. అలాగే సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వడానికి, అలాగే మన యొక్క జీవక్రియలు మెరుగుపరచడానికి, అంటే స్ట్రెంథనింగ్ చేయడానికి, అవయవాల పనితీరుని స్ట్రెంథనింగ్ చేయడానికి, అలాగే రిపేరింగ్ చేయడానికి, ఆర్గాన్స్ యొక్క రిపేర్ చేయడానికి వండర్ఫుల్ గా సపోర్ట్ అవుతాయి, హెల్ప్ అవుతాయి ఈ యొక్క న్యూట్రాసిటికల్స్ అన్నమాట. అలాంటి ఒక వండర్ఫుల్ సప్లిమెంట్స్ మన దగ్గర ఉండడం జరిగింది, 5 రకాల సప్లిమెంట్స్ ని. ఈ మన యొక్క సప్లిమెంట్స్ బ్లడ్ షుగర్ మేనేజ్మెంట్ కోసం మనకి కాఫీ ఉంది. గుండె ఒక ఆరోగ్యం కోసం, ఇమ్యూనిటీ బూస్టర్ కోసం మనకి ఐపల్స్ ఉంది. వెయిట్ మేనేజ్మెంట్ కోసం ఐస్లిమ్ ఉంది. సంపూర్ణ ఉమెన్ హెల్త్ కేర్ కోసం ఐ కేర్ ఉంది. అలాగే స్కిన్ హెల్త్ కోసం మనకి ఐగ్లో ఉంది. మన యొక్క ఫ్యామిలీలో, ఫ్రెండ్స్ లో దగ్గర వాళ్ళు, మన ఫ్యామిలీ అవ్వచ్చు, మన ఫ్యామిలీ రక్త సంబంధీకులు, మన అన్నదమ్ములు, అక్క చెల్లెలు, మన నాన్న అమ్మ అక్క చెల్లెలు అన్నదమ్ములు, మన ఒక అమ్మ అక్క చెల్లెలు అన్నదమ్ములు, ఇది ఫ్యామిలీ రిలేషన్. వాళ్ళకి ఏదైతే అవసరత ఉందో అది జస్ట్ అవేర్నెస్ ఇవ్వడం వల్ల, కనెక్ట్ చేయడం వల్ల ఒక 300 పీవీ సేల్ అవుతుంది, 12 ప్రొడక్ట్స్ సేల్ అవడం వల్ల మీరు దీంట్లో ఫస్ట్ ర్యాంక్ ని అచీవ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తి కూడా బిజినెస్ ఓనర్ అయ్యే అవకాశం ఉంది. మనము నచ్చింది అనుకోండి షేర్ చేస్తూ ఉంటాం, సినిమా నచ్చింది అనుకో షేర్ చేస్తూ ఉంటాం, ప్రతి ఒక్కటి నగలైనా డ్రెస్ అయినా ప్రతిదీ షేర్ చేస్తూ ఉంటాం. కానీ కంపెనీలు మన యొక్క మాటను ఉపయోగించుకొని కోటాను కోట్ల వ్యాపారం అనేది జరుగుతుంది. 60,000 కోట్ల వ్యాపారం చేస్తామంట మనం మనిషి జీవిత కాలంలో. కానీ మనకు ఉపయోగపడింది ఏమైనా ఉందంటే లేదు. కానీ ఇక్కడ మనం వాడి బెనిఫిట్ తీసుకొని మనొక ఫ్యామిలీ, మన రిలేషన్ దగ్గర వాళ్ళకి మనం షేర్ చేయడం వల్ల ఆ మార్కెట్ ని మనం క్రియేట్ చేసుకోవచ్చు, ఆ ఫ్రాంచైజ్ ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. అలాంటి ఒక క్రియేట్ చేసుకున్న అవకాశము జస్ట్ వివా బిజినెస్ ఓనర్ అయిన తర్వాత మనకు అలాంటి అవకాశం అనేది మనం క్రియేట్ చేసిన మార్కెట్ నుంచి, ఒక షేరింగ్స్ నుంచి కమిషన్ తీసుకునే ఒక అద్భుతమైన అవకాశం మనకి ఉండడం జరిగింది. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు ఈ రోజు సక్సెస్ అయ్యాడు. ఒక 5 మంది ఫ్రెండ్స్ తో తను బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందంట. స్టార్టింగ్ లో ఈ రోజు తను నమ్ముకొని తన ఫ్యూచర్ ని బిలీవ్ చేసి, ఆ ఫ్యూచర్ గురించి ఐడియా, ఫ్యూచర్ లో ఐటీ రాబోతుందని ఒక ఐడియా వాళ్ళకి షేర్ చేసి, వాళ్ళని 5 ఫ్రెండ్స్ తోటి ఈ రోజు బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజు వాళ్ళు మిలియనీర్స్ అయ్యారు, అవునా కదా? మనకి 5 మంది అవసరం లేదు. సేమ్ ఫ్యూచర్ ఇండస్ట్రీకి సంబంధించిన ఒక ఫార్ములా ఇండస్ట్రీ అనేది హెల్త్ అండ్ వెల్నెస్, ఆర్థికము ఆరోగ్యం, ఇవి 2 కూడా ఫ్యూచర్ బిజినెస్ అన్నమాట. 2100 సంవత్సరం తర్వాత కూడా జరిగే ఒక వ్యాపార దృక్పథ శైలి ఈ యొక్క బిజినెస్ స్టైల్ అన్నమాట. మరి ఈ యొక్క బిజినెస్ ని మీ యొక్క ఫ్రెండ్స్ కి, 2 ఫ్రెండ్స్ కి షేర్ చేసి వాళ్ళతో మీ బిజినెస్ ప్రారంభించండి. అట్లా మీరు నెక్స్ట్ ర్యాంక్ కి ఎదిగే అవకాశం ఉంది. ఇట్లా చాలా మోర్ అండ్ మోర్ బెనిఫిట్స్ అనేది మనకి ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇట్లా మనకి ఒక రికగ్నేషన్ ఉంటూ ఉంటాయి, అలాగే హ్యాపీనెస్ ఉంటది, ఫ్యామిలీతో ఎంజాయ్ టిప్స్ ఉంటాయి. ఇట్లా మనకి ఎన్నో అనేది విత్ బోనస్ గానే మనకు హ్యాపీనెస్ అనేది బెంగళూరు అని, థాయిలాండ్ అని ఇట్లా ఉంటూనే ఉంటుంది అనమాట. ఇట్లా ఈ రోజు మీకు నచ్చినట్టయితే, ఇంకా ది బెస్ట్ ఆల్రెడీ బిజినెస్ స్టార్ట్ చేసినట్టయితే ది బెస్ట్ గా ముందుకు ఇంకా ప్రొడక్ట్ అర్థం చేసుకొని నమ్మి ఇష్టపడి ఎంతైతే ఇష్టపడతారో మీరు అంత బిజినెస్ ని డెవలప్ చేసుకోవచ్చు. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు. ఇంతసేపు ఓపికన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ. వన్ అండ్ ఆల్, ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒకసారి మేడం గారికి హార్ట్ఫుల్ గా హార్ట్ ఇద్దాం. ఎందుకంటే చాలా విషయాలు సింగిల్ ప్రొడక్ట్ గురించి చెప్పడం వేరు, అన్ని ప్రొడక్ట్ల గురించి సమరైజ్ చేస్తూ మనకు అన్ని విషయాలు చెప్పడం వేరు. చాలా ఓపిక, ఈ ఓపిక వెనకాల ఎన్నో సంవత్సరాల శ్రమ ఉంది కదండి. సో మేడం గారు ఈ రోజు మన ముందుంచిన 2 అంశాలు, ఒకటి ఆరోగ్యం, 2 ఆదాయం, అంతే కదా. సో ఇక్కడ అటువంటి ఆరోగ్యాన్ని మన ప్రొడక్ట్ల ద్వారా తీసుకున్న ఒక 2 షేరింగ్ మనం
తీసుకుని ఆదాయం కోసం కూడా ఒక సీనియర్ షేరింగ్ కూడా మనం తీసుకుందాం. నేను ఒక షేరింగ్ ఇస్తాను ఐపల్స్ గురించి. ఇందులో ఉన్న ఒక బ్యూటిఫుల్ ప్రొడక్ట్ ఐపల్స్ నేను కన్జ్యూమ్ చేశాను. నేను మైగ్రేన్తో సఫర్ అయ్యేవాడిని. చాలా సివియర్ మైగ్రేన్ పెయిన్ ఉండేది. చాలా సంవత్సరాలు మెడికల్ రిప్రజెంటేటివ్ ఉండడం వల్ల నాకు తెలిసిన వైద్యాన్ని అంతా ప్రయోగించాను, బట్ ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు. అప్పుడు తెలిసిన ఒక డాక్టర్ని అడిగినప్పుడు న్యాచురల్ వేలో వెళ్తే మంచిదని అనిపించిన టైంలో నాకు ఐపల్స్ తెలిసింది చిన్న సార్ ద్వారా. నేను దాన్ని ఒక 6 మంత్స్ రెగ్యులర్గా వాడానండి. వాడిన తర్వాత నాకు మైగ్రేన్ తగ్గింది. హెడేక్ వచ్చేది కానీ మైగ్రేన్ అంత సివియారిటీ ఉండేది కాదు. తర్వాత మెల్లమెల్లగా నేను దాని నుంచి బయటపడడం, దీన్ని రెగ్యులర్గా వాడడం, దాన్ని మరలా నేను మా మిస్సెస్కి మా పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయడం. సో నాకు ఇది బెనిఫిట్ అవుతుంది అన్నప్పుడు మరలా నా బంధువులకి స్నేహితులకి ఏదైతే మేడం షేరింగ్ ఇమ్మన్నారో నేను అక్కడే స్టార్ట్ చేశాను. అక్కకి, బావకి, అన్నకి, వదినకి, అత్తకి, మామకి ఎవరిని విడిచిపెట్టలేదు. ఈ ఒక పల్స్ నా ఆరోగ్యంతో పాటు నన్ను ఆదాయంలో కూడా తీసుకువెళ్ళింది. సో అటువంటి ఐపల్స్ చాలా టేస్టీగా ఉంటుంది. మన ఇండస్ట్రీ నుంచి వచ్చిన అత్యధిక పోషక విలువలు కలిగిన ఆహారంగాను ఔషధంగాను పనిచేసే న్యూట్రాసూటికల్ ఉత్పత్తి మన ఐపల్స్. అది 1 లీటర్ బాటిల్ అందుబాటులో ఉంటుంది. చక్కటి టేస్ట్ ఉంటుంది. అండ్ ఇంకొక ప్రొడక్ట్ గురించి మన మధ్యలో సీనియర్ రూబీ ఎగ్జిక్యూటివ్ ఉన్నారు. సారు ఐస్లిమ్ గురించి ఒక 2 మాటలు విందాం. జానే సార్ గారు ఒకసారి మీ యొక్క షేరింగ్ అబౌట్ ఐస్లిమ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ వెల్కమ్ సార్. అందరికి. గుడ్ ఈవినింగ్. రైట్. థ్యాంక్ యూ నన్ను ఇన్వైట్ చేసినందుకు. మొట్టమొదటి మనందరం కూడా లావణ్య మేడం థ్యాంక్స్ చెప్పుకున్నాం. అందరూ కూడా మీ రియాక్షన్స్ హార్ట్ కానీ ఏదో ఒక థ్యాంక్స్ చెప్తున్నా. చాలా చక్కగా మేడం ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఐస్లిమ్ ఇస్ ద వండర్ఫుల్ ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు. సో నేను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో నా వెయిట్ 98 to 100 kg ఉండేది. నా మై వెయిట్ ఇస్ 75 kgs. లాస్ట్ 3 years నుంచి అదే వెయిట్ మెయింటైన్ చేస్తున్నాను, 75 kgలతోటి. సో స్లిమ్ అండ్ కాఫీ 4 months కంటిన్యూగా కన్జ్యూమ్ చేశాను విత్ ప్రాపర్ డైట్. ప్రాపర్ డైట్ అంటే ఏం లేదు, వాటర్ బాగా తీసుకోవడం, శరీరానికి కావాల్సినంత వాటర్ తీసుకోవడం, తీసుకునే ఆహార పదార్థాలు టైం టు టైం తీసుకోవడం, ఒక ఫిజికల్ యాక్టివిటీ, శరీరానికి అవసరమైనటువంటి ఫిజికల్ యాక్టివిటీ చేసి. సో ఐస్లిమ్ తీసుకొని 4 months లో 20 kgs వెయిట్ లాస్ అయ్యి కాఫీని నార్మల్ టీ కాఫీ ప్లేస్ లో రీప్లేస్ చేసి రెగ్యులర్ గా కాఫీ తాగుతూ నా వెయిట్ ను మేనేజ్ కూడా చేస్తున్నాను. ప్రాపర్ ఫుడ్ తీసుకుంటూ సో చక్కగా మెయింటైన్ చేసుకుంటున్నాను. నా బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ అంతా కూడా హెల్ప్ అయింది. గుడ్ కొలెస్ట్రాల్ ఉంది. సో 3 years నుంచి అయితే కంటిన్యూగా అదే వెయిట్ ఒక 2 to 3 kgs ఫ్లక్చువేట్ అవుతుంటది. మాక్సిమం ఒక 4 kgs అటు ఇటు ఫ్లక్చువేట్ అవుతుంటది. 98, 100 నుంచి నో మై వెయిట్ ఇస్ 75 kgs రెగ్యులర్ గా మెయింటైన్ అవుతుంది. ఇది ఐస్లిమ్ అండ్ కాఫీ కూడా, కాఫీతో కూడా వెయిట్ మెయింటైన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జానే సార్. సార్ చెప్పింది ఐస్లిమ్ గురించి మనం విన్నామండి. ఐస్లిమ్ అనేటువంటిది అధిక శరీర బరువును సహసిద్ధంగా నియంత్రించే న్యూట్రాసూటికల్ ప్రోటీన్ బార్ అండి. మనకి చాక్లెట్లు కాదు, ప్రోటీన్ బార్ ఇది. మీల్ రీప్లేస్మెంట్ గా వచ్చిన భారతదేశపు ఉత్తమ ఆహార పదార్థం మన ఐస్లిమ్. ఇది 4 ఫ్లేవర్లో ఉంటుంది. ప్రతిరోజు రాత్రి మీరు భోజనానికి బదులు కనుక దాన్ని రీప్లేస్ కనుక చేసుకోగలిగితే చక్కటి ఆరోగ్యాన్ని, బరువు నియంత్రించుకోవచ్చు. సో మన మధ్యన ఒక సార్ ఉన్నారు. సార్ని కూడా ఇంకొక ప్రొడక్ట్ గురించి ఒక చిన్న అవేర్నెస్ తీసుకుని మనం కీనోట్ దగ్గరికి వెళ్దాం. రూబీ ఎగ్జిక్యూటివ్ రవి కుమార్ సార్, మీరు అందుబాటులో ఉన్నారనుకుంటున్నాను, చూశాను ఇందాక. ఐ థింక్ ఓకే సార్ లేరు. ఓకే, ఇంకా మనం డిలే చేయొద్దు. ఈ రోజు విన్న ఈ యొక్క ప్రొడక్ట్లన్నిటిలో ఏంటి స్పెషాలిటీ అని కనుక మనం ఆలోచిస్తే, ఇండస్ట్రీ ఆఫ్ ప్రొడక్ట్ల స్పెషాలిటీ మీరు ఆలోచిస్తే, ఇండస్ట్రీ ఆఫ్ ప్రొడక్ట్ల యొక్క ప్రత్యేకత చాలా కంపెనీలు మార్కెట్లో ఉంటాయి, మీకు తారసపడతాయి. మాది గొప్ప, మాది గొప్ప అంటారు. మరి మన గొప్పతనం ఏంటో మీరు చకచకా చెప్పాలంటే ఈ 5-6 పాయింట్లు మీకు ఉపయోగపడతాయి. ఏంటి ఇండస్ట్రీ ఆఫ్ ప్రొడక్ట్ల గొప్పతనం అంటే, ఇది యాన్షియంట్ ఆయుర్వేదిక్ ప్రిన్సిపుల్ ద్వారా రూపొందించబడిన ఉత్పత్తి. అతి పురాతనమైన ఆయుర్వేదిక్ సూత్రాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. రెండవది, అడ్వాన్స్డ్ నానో టెక్నాలజీతో ఈ యొక్క మన యొక్క ఉత్పత్తులు అనేటువంటి రెడీ చేయబడ్డాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్
3.5 కేజీల ఫ్రూట్స్ లో దొరికేటువంటి ఆరోగ్యాన్ని 60 ml ఐస్ బాల్స్ లో పట్టుకురావడమే నానో టెక్నాలజీ. ఇక మూడవది 21st సెంచరీ మెడిసిన్ అయినటువంటి న్యూట్రాసూటికల్ గ్రేడ్ లో ఉంటాయండి. మనకి కంప్లీట్ ఆయుర్వేదం కాదు, ఆయుర్వేదిక్ ప్రిన్సిపల్స్ ఉన్న న్యూట్రాసూటికల్ ప్రొడక్ట్స్ మనవి. ఇది 21st సెంచరీ మెడిసిన్ అంటున్నారు దీన్ని. అండ్ మనది పేటెంట్ మాలిక్యూల్స్ ఉన్న ప్రొడక్ట్లు అండి, ఎవరు డూప్లికేట్ చేయడానికి లేదు. ఈవెన్ బ్రాండ్ నేమ్, దాని ఫాంట్, దాని కలర్ కూడా డూప్లికేట్ చేయడానికి ఉండదండి. ఇక నాలుగవది న్యాచురల్ ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. చాలా మంది అడుగుతారు 15 రకాల ఫ్రూట్స్ ని కలిపి ఎలా ఉంచుతున్నాం 1 ఇయర్ అని. సో ఆ 1 ఇయర్ ఉంచడమే బయో యాక్టివ్స్ యొక్క గొప్పతనం. అందుకని దీంట్లో న్యాచురల్ ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. అండ్ మన ప్రొడక్ట్ లో మోడీ గారు చెప్పినట్టు ఆల్రెడీ ఎప్పటి నుంచో ఆయుష్ సర్టిఫైడ్ అయినటువంటి ప్రొడక్ట్లు, ఆయుష్ మాత్రమే కాదు, ఆయుష్ ప్రీమియం సర్టిఫికేట్లు ఉన్నటువంటి ప్రొడక్ట్లు మనవి. అండ్ సిటిఆర్ఐ అప్రూవల్స్ అండి, క్లినికల్ ట్రయల్స్ రిజిస్టర్ ఆఫ్ ఇండియా. ఏదైతే ఫార్మాసూటికల్ డ్రగ్స్ కి వాటి యొక్క రిజిస్ట్రేషన్స్ కి సర్టిఫికేషన్స్ ఇస్తారో వాళ్ళే మన ఇండస్ట్రీ ఆఫ్ ప్రొడక్ట్లను కూడా సర్టిఫై చేయడం జరిగింది. అండ్ ఓన్ R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మనదే, మ్యానుఫ్యాక్చరింగ్ మనదే, కల్టివేషన్ కూడా మనదే. ఈ 3 ఒకే కంపెనీలో ఉండడం చాలా అరుదు. అలాంటి కంపెనీలో మనం ఉన్నాం. ఒకసారి దానికి హార్ట్ఫుల్ గా హార్ట్ ఇద్దాం. అంటే చివరిగా మంది వెరీ వెరీ సేఫ్ అండ్ టేస్టీ ప్రొడక్ట్లు అండి. ఆయుర్వేదిక్ ప్రొడక్ట్లు ఎంత టేస్టీతో ఉన్న ప్రొడక్ట్లు ఇండియాలో మరొక కంపెనీ లేదు. అంత గొప్ప కంపెనీలో మనం ఉన్నాం. దీనితోటి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు, మన బంధువులకి స్నేహితులకి ఆరోగ్యాన్ని ఇవ్వచ్చు, తద్వారా మీరు వాళ్ళకి ఆదాయ అవకాశాన్ని కూడా ఇవ్వచ్చు. సో ఎంటైర్ ఈరోజు సెషన్ గురించి వారి యొక్క అనుభవాలు మనతో పంచుకోవాల్సిందిగా మన దగ్గర సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఉన్నారు. సార్ డైమండ్ సార్ ఉన్నారు. ఒకసారి డైమండ్ సార్ కూడా ఒకసారి ఒక 2 minutes తీసుకుని మనం ఒకటి కీనోట్కి వెళ్దాం. కృష్ణయ్య సార్ మన ఎగ్జిక్యూటివ్ డైమండ్ అండి సార్ గారు. ఒకసారి సార్కి హార్ట్ఫుల్ గా హార్ట్ ఇస్తూ వెల్కమ్ చేద్దాం. వెల్కమ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. వెల్కమ్ సార్. ఈరోజు సెషన్ గురించి ఒక 2 మాటలు. ఒక్క నిమిషం ఇది పోయింది. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వండర్ఫుల్ సెషన్ సార్. విఓపి మన చాలా రోజుల తర్వాత మనకు స్టార్ట్ కావడం జరిగింది. ఆరోగ్యంతో పాటు ఆదాయం, ఇది మామూలుగా మనం ఏంటంటే మనకు ఎడ్యుకేషన్ చదువుకున్నాం, మంచి మార్కులు తెచ్చుకోవాలి, మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి, అప్పుడు డబ్బులు సంపాదించాలనేది మన పాత నానుడి. ఎక్కడ డబ్బులకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ అనేది సపరేట్ చెప్పడం జరగదు. కానీ మనకు వివా వచ్చిన కాంచి మనకు ఎట్లా ఏ విధంగా మనకు ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అయితే హెల్త్ పరంగా కూడా అడ్వాన్స్, మన సార్ చెప్పినట్టు అడ్వాన్స్ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ మరి న్యూట్రాసిటికల్స్, మరి ఎలాంటి సమస్యలు రాబోతున్నాయి ఫ్యూచర్లో, ఎలాంటి ఎకనామిక్ సమస్యలు రాబోతున్నాయి, వాటిని ఎదుర్కోవడానికి అడ్వాన్స్గా మన కంపెనీ ఆలోచించి ఈ కంపెనీ రావడం జరిగింది సార్. మన అంత అదృష్టవంతులం, వివాని తెలుసుకోవడమే మన అదృష్టవంతులం. మరి ఆరోగ్యపరంగా మంచిగా ఉంటాము, ఆదాయపరంగా మంచిగా ఉంటాము. దీని గురించి ఇంకా ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళు కావచ్చు, స్టార్ 50, స్టార్ 5 అందరూ దీని గురించి ఇంకా వివరంగా తెలుసుకొని అవసరమైతే గూగుల్ సెర్చ్ చేయండి, అన్ని విషయాలు తెలుసుకోండి. మన ఎగ్జిక్యూటివ్స్ అన్నీ చెప్తున్నారు, దానికి అనుగుణంగా ఇంకా మీకు నాలెడ్జ్ కావాలంటే సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి మన ప్రొడక్ట్స్ గురించి తెలుసుకోండి. అన్ని పేటెంట్ ప్రొడక్ట్స్, న్యూట్రాసిటికల్స్, అదేవిధంగా మనకు వండర్ఫుల్ అవార్డ్స్ వచ్చినాయి, వండర్ఫుల్ సర్టిఫికెట్స్ ఉన్నాయి, ఐస్ ప్రీమియం సర్టిఫికెట్ ఉంది. మరి అలాంటి ప్రొడక్ట్స్ మనకు సెంట్రల్ గవర్నమెంట్ మోర్ ఉంది. మరి అలాంటి ప్రొడక్ట్స్ మనం ఇప్పుడు వాడుతున్నాం. నేను దగ్గర 8 years అవుతుంది. నేను దగ్గర 5 years నుంచి కాఫీ వాడుతున్నాను. అంత కాఫీ అంటే నాకు చాలా ఇష్టం. మరి అలాంటి ప్రోడక్ట్ను ఇష్టంతో వాడుతున్నాను. స్లిమ్ మళ్ళా 90% నేను ఇప్పుడు 6-7 months నుంచి రెగ్యులర్గా సార్ స్లిమ్, నెలలో 1-2 రోజులు తప్ప అన్ని రోజులు స్లిమ్ నైట్ ఫుడ్ తీసేసి ఒక స్లిమ్ వాడతాను. హాయిగా ఆరోగ్యం, హాయిగా సార్ చెప్పిన ఫుడ్ సార్ చెప్తాడు. ఈవినింగ్ అయితే ఇవన్నీ తీసి మంచి ఆహారం తీసుకోమని రోజు చెప్తున్నాడు సార్. కాబట్టి నేను స్లిమ్ తీసుకోవడం జరుగుతుంది సార్. మంచిగా ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాను. నా వెయిట్ 70 లోపే ఉంటుంది, 68-70. నాది హైట్ 5'6" సార్. మేనేజ్ చేసుకుంటున్నాను, నేను ఈ విధంగా మేనేజ్ చేసుకుంటున్నాను.
ఒక్క పూటే రైస్, ఉదయం ఒక టిఫిన్ తీసుకుంటాను. ఈ విధంగా నా వెయిట్ నేను కంట్రోల్లో ఉంచుకోగలుగుతున్నాను సార్. మరి నేను 8 ఇయర్స్ నుంచి మన ప్రోడక్ట్స్ వాడుతున్నాను. ఒక సంవత్సరం కాదు, 8 ఇయర్స్ నుంచి products వాడతాను నేను కంపల్సరీ. ఎవరైతే ఈ ప్రోడక్ట్స్ ఉంటాయో వాళ్ళు ఆరోగ్యంగా ఉండగలుగుతారో, వాళ్ళ కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉండగలుగుతుంది. అలాంటి సార్ మాది ఇంత దగ్గర దగ్గర ఒక 50 బాటిల్స్ అయిపోయిన బాటిల్స్ ఉంటాయి సార్. అయిపోయిన బాటిల్స్ 50 ఉంటాయి. మరి చూడండి, ఆ విధంగా చూడండి, ముందు జాగ్రత్తగా మరి మనం ఏం చేస్తున్నాం? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. మరి దానిగా మనం ఉంటున్నామా? కానీ చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు చూడండి, మార్నింగ్ దాంట్లో మనకు ఎంతమంది ఏ విధంగా వాకింగ్ చేస్తున్నారు, ఏ విధంగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు. రోజు ఫొటోస్ పెడుతుంటే చూడండి, చాలా మార్పు వచ్చింది సార్. అప్పటికి ఇప్పటికైతే చాలా మంది మారిండ్రు. దాన్ని బట్టి ఆరోగ్యం కూడా మనకు మార్పులు వస్తాయి. ఫుడ్లో కూడా కొద్దిగా మార్పులు వచ్చి మన ప్రొడక్ట్స్ రెగ్యులర్గా వాడినట్లయితే మనం ఆరోగ్యంగా ఉంటాం, మన కుటుంబాలు, వచ్చే తరం మన పిల్లలు కూడా మంచిగా ఉంటారు సార్. కాబట్టి టీం అన్యంలో ఉన్నందుకు ఇవన్నీ మనం తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మరి ఫైనాన్స్ ఫ్రీడంలోకి వెళ్ళాలి అందరం. సార్ ఉద్దేశం, మన ఉద్దేశం, మన కంపెనీ ఉద్దేశం, మిడిల్ క్లాస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, అందరం ఫైనాన్స్ ఫ్రీడంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. చూడండి, బయట నీ జీతం ఎంత అంటే నెలకు ఒక వస్తుంది జీతం. మరి ఇక్కడ 4 సార్లు తీసుకోవచ్చు జీతం. అర్థమైంది? అది తెలుసుకోండి. ఏంది 4 సార్లు జీతం తీసుకుంటారు అనే దాని గురించి ఒకసారి సెర్చ్ చేయండి. మరి ఆ విధంగా వారానికి 2.5 లక్షలు తీసుకోవచ్చా? మరి నువ్వు తీసుకునే అవకాశం ఉంది. ఈ ప్లాట్ఫామ్ తయారుగుంది. అర్థమైందా? అందరికీ అవకాశం ఉంది. మరి మనకు ఎందుకు తీసుకుంటలేము? దానికి ఎట్లా ప్లాన్ చేసుకోవాలి? అర్థమైందా? దానికి ప్లాన్ చేయండి. అందరికి అవకాశం ఉంది. నీకుంది, నాకుంది. మనం అందరం ప్లాన్ చేసుకొని కంపెనీ తయారుగా పెట్టింది ప్లాన్. మనం ఇంత చిన్న షాప్ పెట్టాలంటేనే అడ్వాన్సులు కట్టాలి. ఎంతో ప్రయాసపడితే చిన్న షాప్ పెట్టుకుంటూ ఎన్నో 10 రోజులు చేయాలి మనకి ఆ షాప్ పెట్టుకోవాలంటే సెంటర్లో. మరి ఆల్రెడీ అన్నీ తయారుగా ఉన్నాయి. నువ్వు ఫైనాన్స్ ఫ్రీడమ్ వెళ్ళడానికి, ఆరోగ్యంగా ఉండడానికి, మరి ఆ వేను తెలుసుకుందాం మనం. ఎంతో కష్టపడితే మరి ఒక R&D అంటే ఒక 100 మంది సైంటిస్టులు ఉండాలి. దానికి ఎన్నో రకాలుగా సైంటిస్టులు కష్టపడి తర్వాత దాని ప్రాసెస్, సెంట్రల్ గవర్నమెంట్ సర్టిఫికెట్స్, ఎందరో ప్రభుత్వాల ఆర్డర్స్ తీసుకోవాలి. ఉట్టినే రాదు కదా సార్ కంపెనీ అంటే. తర్వాత R&D అంటే ఉట్టినే రాదు కదా. మన దేశమే కాదు, ఇతర దేశం, జర్మనీ, జపాన్ వాళ్ళ దగ్గర కూడా R&Dలు ఉన్నాయి. అక్కడి నుంచి మనం ఎంతో మరి జాగ్రత్తగా ఆలోచించి 2007 నుంచి 2014లో కంపెనీ ఏర్పడేటప్పుడు 2007 నుంచి ప్రయత్నం చేస్తేనే ఒక ప్లాన్ ఉంటేనే ఏదైనా సక్సెస్ అవుతుంది. మన కంపెనీ అప్పటి నుంచే బయాక్టివ్ జపాన్ మరి ఎప్పటి నుంచో ప్లాన్ ఉంది కాబట్టి ఈ రోజు సక్సెస్ అయింది. పేటెంట్ ఇప్పుడు ప్రతిది కూడా పేటెంట్ మనది ఇంకొకరు తయారు చేసేటట్టు లేదు. మరి డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ లో కూడా మనది మంచి GST కట్టేటువంటి కావచ్చు, ట్యాక్స్ కట్టే, ప్లస్ మన దేశానికి మనం ఏదో రకంగా ట్యాక్స్ రూపంలో మనం హెల్ప్ చేస్తున్నాం. ఎంటర్ప్రినర్గా తయారవుతారు. ఎవరైతే ట్యాక్స్ ప్లేయర్స్గా ఉంటారో మనం గవర్నమెంట్కి ఇండైరెక్టే మనం హెల్ప్ చేస్తున్నట్టే. మరి అలాంటి అవకాశం మనకు ఉంది కాబట్టి మనం దేశాన్ని సేవ చేసుకుంటూ మన నెక్స్ట్ జనరేషన్కి హెల్ప్ చేస్తూ ఫైనాన్స్ ఫ్రీడంలోకి వెళ్తూ ఎప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి స్వాధ్యాయ వృత్తిలో ఉంటూనే ఇండస్ట్రీ వాళ్ళ ఒక డ్రీమ్ ర్యాంక్ ఉంటుందండి. ప్రతి వ్యక్తికి ఒక డ్రీమ్ ర్యాంక్ ఉంటుంది. డైమండ్ అనే ఒక ర్యాంక్, ₹1,00,00,000 సంపాదించే ఒక ఆశ, కోటీశ్వరుడు అనిపించుకోవాలని ఒక ఆశ ఉంటుంది ఎవరికైనా సరే. అటువంటి ర్యాంక్ ని హిట్ చేశారు సారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూనే, స్కూల్కి వెళ్తూనే, తన ఖాళీ సమయాన్ని పెట్టుకుంటూనే, సీనియర్ తో ఉంటూనే, వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని 10 మందికి పంచుకుంటూనే ఈ రోజు మన ముందు ఒక కోటీశ్వరుడుగా ఉన్నారు సార్. సో అటువంటి సార్ యొక్క సూచనలు, సలహాలు మనకి ఎంతో అవసరం. సో ఈ రోజు మనకి వండర్ఫుల్ ప్రజెంటేషన్ ఇచ్చారు మేడం గారు ఒక హౌస్ వైఫ్ గా ఉన్నారు. ఎన్నో స్ట్రగుల్స్ దాటుకుంటూ వచ్చారు. అయినా సరే వేవాన్ని ఎక్కడ విడిచిపెట్టలేదు, ఎక్కడ దాని మీద కోప్పడలేదు. ఏంటి నాకు ఇది ఆల్టర్నేటివ్ వెతుక్కోలేదని. ఏదైనా సరే తాడో వీడ తేలిపోవాలి ఇక్కడ, అంతే. ఇండస్ట్రీ వాళ్ళు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి క్లోజ్ చేస్తాను. మా బామ్మర్ది ఫంక్షన్ ఉంది ఇంట్లో. ఒకరు స్వీట్లు పంపించారండి, కోవా స్వీట్లు. దగ్గరగా 15 నుంచి 20 రకాలు ఉన్నాయి. అన్ని వెరైటీగానే ఉన్నాయి, అన్ని డిఫరెంట్ షేపులు ఉన్నాయి, అన్ని కోవాలే. మళ్ళా మా మిస్సెస్ అడిగింది, ఏంటి ఇన్ని రకాలు ఎలాగ తయారు చేస్తారని కోవాలో. ఈరోజు మార్నింగ్ ఒక మాట చెప్పారు సార్.
ఏ మనిషి అయితే ఒకే పని గురించి ఆలోచిస్తాడో, ఏ మనిషి అయితే ఒకే పనిలో నిష్ణాతుడు అవుతాడో, ఏ మనిషి అయితే ఒకే డ్రీమ్‌ని కలిగి ఉంటాడో, అతని దగ్గర ఆలోచనలు ఎక్కువగా పుట్టుకొస్తాయి. అతను స్వీట్ షాప్ కాబట్టి కోవా గురించి ఐడియా ఉంటది కాబట్టి, కోవాతో ఎన్ని మోడల్ చేయాలో అన్ని మోడల్‌లు చేసుకుంటొచ్చు. అలాగే మిత్రమా, మీరు ఏ పనులైనా ఉండండి. దేనికోసమైతే మీరు ఎక్కువగా ఆలోచిస్తారో, ఏదైతే మీ లక్ష్యం అనుకుంటారో, ఏదైతే మీ జీవిత పరమార్థం అనుకుంటారో, దానికి సంబంధించిన ఆలోచనలు మీరు అడగకుండానే వస్తాయండి. ఆ ఆలోచనల నుంచి ఒక వ్యక్తి రావచ్చు. ఆలోచన నుంచి ఒక రిటైల్ అవ్వచ్చు. ఆలోచన నుంచి ఒక ర్యాంక్ రావచ్చు. వన్ ఫైన్ డే మీ పేరు పక్కన డైమండ్ అనే పేరు కూడా ఉండొచ్చు. వితిన్ షూన్ మనం అందులో ఉంటాం. మీరు టీమ్ అన్నంని తూచా తప్పకుండా ఈ యొక్క సెషన్స్‌ను ఫాలో చేయగలిగితే, మనకి టైమింగ్స్ మారినియండి. ప్రొడక్ట్ సెషన్ ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఉంటుంది. ఎంటైర్ వీఓపీ మనకి ప్రతిరోజు రాత్రి 7 గంటలకు ఉంటుంది. మీరొక్కరు వస్తే ఎడ్యుకేషన్, లెర్నింగ్. మీ టీమ్‌తో వస్తే ఎర్నింగ్. సో, లెర్నింగ్ ప్లస్ ఎర్నింగ్ కావాలంటే ఉదయం, సాయంత్రం కూడా అటెండ్ అవ్వండి. రేపు ఉదయం మరలా 5 గంటలకి మన మెంటర్ గారి ద్వారా మన మెదడుకి మేత ఎవరికైనా కావాలంటే గనక ఉదయం 5 గంటలకి తప్పనిసరిగా అటెండ్ అవ్వండి. ఈ ఉదయం 5 గంటలకు జరిగేటువంటి సెషన్ ఏదైతే ఉంటుందో, మనల్ని ఒక వ్యాపారవేత్త గాను, ఒక బిజినెస్ మ్యాన్ గాను, మనల్ని మనం తెలుసుకోవడానికి గొప్ప అవకాశం ఉంటుంది. రేపు మరలా ఉదయం 5 గంటలకు కలుద్దాం. అంతవరకు ఈరోజు చక్కటి సెషన్ అందించిన మన మేడం గారికి, అండ్ మనం అరగ్గానే షేరింగ్ ఇచ్చిన జానీ సార్ గారికి, అండ్ కీనోట్ ఇచ్చినటువంటి మన డైమండ్ సార్ గారికి హార్ట్‌ఫుల్‌గా హార్ట్ ఇస్తూ ఇలాంటి సెషన్స్‌ని అసలు గ్యాప్ లేకుండా మనలో చైతన్యాన్ని నింపుతూ మనల్ని ముందుకు తీసుకెళ్తున్న మన మెంటర్ గారు శ్రీ మన్నం రేణుకా ప్రసాద్ సార్ గారికి కూడా హార్ట్‌ఫుల్‌గా హార్ట్ ఇస్తూ ఈ రోజు ఈ సెషన్ మనం క్లోజ్ చేద్దాం. మళ్ళా రేపు ఉదయం 5 కలుద్దాం. థాంక్ యూ అండి.